కృష్ణవంశీ తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న దర్శకుడు. ఫ్యామిలీ కథలకు గ్లామర్ టచ్ ఇచ్చి సినిమాలు చేయడం ఆయన తర్వాతే ఎవరైనా. గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. సినీ పరిశ్రమలో కృష్ణవంశీ చిత్రాలు చాలా ప్రత్యేకం. అందుకే ఆయన్ని క్రియేటివ్ డైరెక్టర్ అంటారు. అయితే గత కొన్నేళ్లుగా కృష్ణవంశీ తన ఫామ్ను కోల్పోయారు. ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విజయాన్ని సాధించలేదు. అందుకే కొంతకాలంగా ఆఫర్స్ లేక సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఇండస్ట్రీలో తాను అనాథను అయ్యానంటూ వెక్కి వెక్కి ఏడ్చారు కృష్ణవంశీ. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో కృష్ణవంశీ మాట్లాడుతూ సిరివెన్నెల శాస్త్రి గారితో 1989 నుంచి పరిచయం ఉంది. ఆయన లాంటి ఓ వ్యక్తి మనకు దొరకడం మహా అదృష్టం. ఎలాంటి అర్హత లేకపోయినా నన్ను తన కొడుకుగా స్వీకరించారు. ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాణ్ణి. ఆయన ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉండేది. గత కొన్ని నెలల నుండి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే అనాథను అయిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కృష్ణవంశీ.